మూవీ గురించి చెప్పండి. సో మీ ఇన్స్టా పేజ్ నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను. సో కొన్ని క్లిప్స్ అయితే మీరు పెట్టారు. సో ఆమె డ్రెస్సింగ్ కానీ ఇదంతా చూస్తే నాకు కొంచెం రంగీలా ఊర్మిళ అని చూసిన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. అంటే కొంచెం డిఫరెంట్ గా కట్టారు సారీ కూడాను, ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ బొట్టు కానీ కదా. అదే ఇదంతా ఆయన టేస్ట్. ఓకే. అంటే సాంగ్స్కి చాలా రోజుల తర్వాత ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చినట్టుందండి. ఆయన పెద్దగా పట్టించుకోరు. మరి ఏమో ఈ సినిమాకి ఆయన చాలా సాంగ్స్ విషయంలో దగ్గరుండి ఆయన ఖర్చు పెట్టారు బాగా. సాంగ్ చాలా డబ్బులకి వచ్చాయని. ఒక సాంగ్ కూర్గులో చేసాం, ఇంకో సాంగ్ ఎక్కడో చేసాం, అట్లా డిఫరెంట్. ఒకటేమో ఓవరాల్ గా ఎన్ని సాంగ్స్ ఉంటాయి మూవీలో? ఒక థీమ్ సాంగ్స్ తో సహా ఒక 5 అయినా ఉండొచ్చు. ఓకే. 3 కొరియోగ్రఫీ వైజ్ ఉన్న సాంగ్స్ ఉన్నాయి. లైక్ అంటే ఆల్రెడీ మెలోడియా? మెలోడీ కాదు, 2 సాంగ్స్ ఆల్రెడీ వీడియో వచ్చేసినాయిగా. కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఓకే. అంటే లైక్ సెడక్టివ్గా కొన్ని ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అమ్మాయి ఎలా ఉండాలి అలాంటి సిచ్యువేషన్స్ సాంగ్స్. ఓకే. బట్ కొంచెం హాట్గా చూపించాం. రొమాంటిక్ సాంగ్స్ అన్నీ నాకు బాగా వస్తుంటాయి. ఓకే. ఎప్పటి మరి ఏంటో అలా వస్తున్నాయి సాంగ్స్, ఎప్పుడు ఇంచుమించు అలా ఉన్నాయి. ఓకే. అంటే పురుషోత్తముడు అంత రొమాంటిక్ గా పురుషోత్తం అవి సిచ్యువేషనల్ సాంగ్స్. ఎనివే కంగ్రాచులేషన్స్ పురుషోత్తముడు. అది నాకు కూడా రీసెంట్ తెలిసిందండి. అంటే బెస్ట్ బర్త్డే సాంగ్ డెకేడ్ విన్నర్ అనేది వచ్చింది. నిన్ననే పోస్ట్ చేశాను. ఓకే. ఫైన్. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అండి. యాక్చువల్లీ రామ్ అని నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, డైరెక్టర్ రామ్ భీమన. ఓకే. తన వల్ల నాకు సినిమా అవకాశం వచ్చింది. అది కూడా సింగిల్ కార్డ్. ఏంటి ఈ మధ్య సింగిల్ కార్డ్ కొరియోగ్రాఫర్ అయిపోయారు? అందరికి ఒక్కొక్క సాంగ్ రావడమే కష్టంగా ఉంటే కాంపిటీషన్ ఎక్కువైంది, నాకు సింగిల్ కార్డ్ వస్తున్నాయి. అదే అంటున్నా. బై కార్డ్ రేస్. సో గ్రేట్. అన్ని పాటలు అందులో కూడా చాలా బాగా చేసాం. రాజమండ్రిలో షూట్ అంతా, సాంగ్స్ అన్ని కూడా అక్కడ చేసాం. అది కూడా ఈ మధ్య ఏమైందంటే హిందీలో రిలీజ్ చేశారు. ఓకే. చాలా వ్యూస్ వచ్చినాయి. రీసెంట్గా పోస్ట్ చేశాం. అదే ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం టైం పడుతుంది, ఎప్పుడు ఎలా రీచ్ అవుతుందో జనాలకు తెలియదు. అలా మీలాగా. ఓకే. నైస్. కొరియోగ్రాఫర్ అంటేనే అంటే నాట్ ఓన్లీ కొరియోగ్రాఫర్, ఏదైనా ఒక స్టేజ్కి రావాలంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. కరెక్ట్. సో సుభాష్ కూడా అట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసే వచ్చాడా? కొంచెం ఎక్కువే చేశాను. ఎక్కువే చేశారు. చాలా ఎక్కువే చేశాను. ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు మీరు ఇండస్ట్రీలోకి వచ్చి? నేను నాకు తెలిసి నాకు 16 ఇయర్స్ అప్పుడు ఇండస్ట్రీకి వచ్చినట్టు. అంత ఎర్లీగా? వెరీ యంగ్. ఓకే. చాలా యంగ్ అప్పుడు వచ్చేసా. శ్రీనగర్ కాలనీలో ఉండేవాడు అప్పుడు. అప్పుడు ఇండస్ట్రీకి రావడం కాదు, లైక్ ఏంటంటే ఆ డాన్స్ సంబంధించిన ఫీల్డ్కి వచ్చా. ఇక్కడ ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి. అంటే చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్? అలా స్కూళ్ళల్లో చేయడం, అది ఎలా వచ్చిందో డాన్స్ నాకు కూడా తెలీదు. ఓకే. నేను వెళ్ళి స్కూల్లో చేసేవాడిని. అంటే ఎప్పుడు నేర్చుకోలేదు? ఎక్కడ ఒక గురువు దగ్గర ఏమి నేర్చుకోలేదు. ఓకే. నేను అలా ఏదో సాంగ్స్ చూడడం, సినిమాలు చూడడం, చిరంజీవి గారు అంటే ఇష్టం బాగా, అలా నేను చేస్తూ ఉండేవాడిని. స్కూల్లో అంటే సాంగ్స్ చేస్తూ ఉండేవారు ఎక్కువ. సుభాష్ గారిది పెట్టాలి, ఏదో డాన్స్ చేయాలి. గుర్తుందా మీకు ఫస్ట్ మీరు స్టేజ్ మీద చేసిన సాంగ్ ఏంటి? ఇది అత్తకు యముడు అమ్మాయికి మూడు. అంటే నాకు చాలా చిన్న ఉండి అనుకుంటా. ఓకే. అందులో ఏంటది మెరుపులా సాంగ్ అనుకుంటా. తర్వాత మళ్ళీ చిరంజీవి గారిది, లారెన్స్ది, చిరంజీవి గారిది ఇంకోటి ఉంది, ఏంటది ఆట కావాలా పాట కావాలని ఒక సాంగ్. లారెన్స్ది ఇంకోటి ఏది ఉంది, లవ్ కేజీ బారంగా, అదొక సాంగ్. ఇట్లా ఆ జెమినీ స్టార్టింగ్ డాన్స్ బేబీ డాన్స్లో అప్పుడు వస్తున్నప్పుడు అవేర్నెస్ అలా ఉండింది అనమాట. అరే వెళ్ళిపోవాలి, మనం కూడా వెళ్ళిపోవాలి ఇండస్ట్రీకి. డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి అలా వచ్చాం. సో ఏదో రాసి పెట్టుంటే కానీ ఈ రోజున ఇక్కడికి ఉండం కదండి. ఎక్కడో విలేజ్, రాజమండ్రి దగ్గర రాజానగరం, అక్కడ నుంచి హైదరాబాద్కి. సినిమా వాళ్ళకనే కాదండి, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. సో ఏంటంటే అది కష్టం లేడు. దిస్ ఇస్ లైఫ్. కష్టం సుఖం రెండు అన్నీ ఉంటాయి. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు అన్నది నీ దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే కొంతమంది కొంచెం ఆ టెన్షన్స్లో రకరకాల సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అదేంటంటే కొంచెం ఆగి చూడాలి, వాట్ ఈజ్ లైఫ్, ఏంటి లైఫ్ అంటే అంతే కదా. నీకు రోజు బిర్యానీ పెట్టినా కూడా బోరే కదా. అలాంటివి నేనేంటంటే ఇప్పుడు అన్నీ చూసేసానండి, మ్యాక్సిమం అన్నీ చూసాను. అంటే అనిపించిందా అసలు ఎందుకు ఇంత స్ట్రగుల్ ఫేస్ చేయాలి, వెళ్ళిపోతే బెటర్ అన్న సిచ్యువేషన్ ఎప్పుడైనా? బాగా బ్యాడ్ సిచ్యువేషన్ వెళ్ళిపోతే అని అనిపించలేదండి ఎప్పుడు. ఓకే. ఏంటో మరి
ఆ డెస్టినీ ఎలా ఉంది ఇది వెళ్ళిపోతే బాగుంటుందా అని అలా అనిపించలేదు. కానీ సరే ఇక్కడ పెట్టిన స్ట్రగుల్ ఈ వేరే చోట పెట్టుంటే వేరేలా ఉండేదేమో అనిపించేది. అంటే ఇంకో వేరే బిజినెస్లోనో లేకపోతే ఇంకో దాంట్లో పెడుతుంది. కానీ క్రియేటివ్ బ్రెయిన్ రావడం చాలా అదృష్టం. సినిమా వాళ్ళందరూ క్రియేటివ్ థాట్స్ అంటే సినిమా అనేది ఎలా అయిపోయిందంటే నరనరాల్లో ఎక్కేసింది ఇప్పుడు. సమ్ టైమ్స్ అప్పుడప్పుడు అనిపించేది అనమాట. కానీ ఏంటి సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఇదంతా ఏంటంటే బయట వ్యత్యాసం మాత్రమే. అంటే నువ్వు సాటిస్ఫాక్షన్ నీకు ఉంటే నువ్వు దేంట్లోనే హ్యాపీ. వంట చేసుకున్నా హ్యాపీయా, రోడ్లు ఉడుస్తున్నా హ్యాపీయా. అంటే నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. అది ఏ లెవెల్లో ఉందన్నది, నువ్వు అంబానీ అయిపోదాం అనుకున్నావా, లేకపోతే రామ్గోపాల్ వర్మ అవుదాం అనుకుంటున్నావా, మైకేల్ జాక్సన్ అవుదాం అనుకుంటున్నావా, లేకపోతే ఏంటి. కానీ ఎక్కువ సీరియస్ తీసుకోకూడదండి. నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను, ఆర్జీవి గారి దగ్గర విషయం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ మధ్య నేను ఈ 3.5 years లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. నువ్వు ఎలా చూస్తే అలా. 10 రకాలు ఉంటాయి వేలు. నువ్వు ఇది బోర్ అనుకుంటున్నావు అంటే అది బోర్ కిందే ఫీల్ అవుతుంది. ఒకసారి ఇలా ఉల్టా ఇలా వెళ్తే బోర్ ఏమో లేదు కదా అనిపిస్తుంది. అంతే. కంపారిజన్ వల్ల మేబీ వస్తుందేమో. అంటే మనందరూ హ్యూమన్సేగా, కష్టాలు కామనే, కామన్ అంతే. కష్టం అనేది లేకుండా అయితే ఎవడ ఉండండి బాబు. అంటే మనది అంత పెద్ద కష్టం కాదేమో అనుకుంటున్నాను. కొన్ని చూస్తే నాకు రీసెంట్గా ఒక పోస్ట్ చూశానండి, నేను చాలా ఇన్స్పైర్ అయ్యారు. నిన్న మొన్న పెట్టా. ఆస్టిన్ ఏదో తన పేరు ఆస్టిన్, ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎక్కడ ఉంటాడు, ఇండియనే, సెటిల్ అయిపోయాడు. బాక్సింగ్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ బాగా చేస్తూ ఉంటాడు. అన్నీ చేసి అతను భలే చేస్తున్నాడు రా బాబు అనుకున్నాం. ఒక 1 week తర్వాత తనకి 2 కాళ్ళు పోయాయి. ఫుల్ ఫిట్గా ఉండి మంచి ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న క్యాండిడేట్ ఏమైందో తెలియదు, ఈ మోకాల కిందకి కట్ అయిపోయినాయి 2 కాళ్ళు. ఆ వీడియో ఆ వీల్ చైర్లో ఇలా వస్తుంటే వాళ్ళ పాప వస్తుందన్నమాట. ఆ వీల్ చైర్ చాలా నవ్వుతూ తీసుకొస్తున్నాడు అతనే. వాళ్ళ పాప వచ్చింది. షాక్ అయిపోయా. అంటే ఒక 1 week ఇలా కళ్ళు మూసి తెరిచేలాగా కాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందండి. స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంటే ఎంత బాగున్నారా బాబు మనం అనిపిస్తుంది. నేను ఆ జోన్లో ఉన్నాను ఇప్పుడు. అంటే అర్థమవుతుంది మీకు. సినిమా లేకపోతే ఇంకోటి నేను అదృష్టవంతున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉండడం, నేను వర్క్ చేయడం, నాకు వర్క్ దొరకడం. ఇప్పుడు ఇవాళ చెప్పాలంటే చాలామంది మాస్టర్లు అయిపోయారు, చాలామంది. వాళ్ళతో పాటు నాకు వర్క్ దొరుకుతుంది. ఐఎమ్ హ్యాపీ. సో అండ్ నాకు మంచి సర్కిల్ ఉంది. అలా గుడ్ గోయింగ్. ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ, ఎలా వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ ఐఎమ్ హ్యాపీ నౌ.